ఇక రేవంత్కు అసెంబ్లీ సెషన్ సవాల్. బడ్జెట్ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత, బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు, గవర్నర్కు ధన్యవాద తీర్మానం గట్టెక్కించడమే మెయిన్ టాస్క్. అధికార పార్టీ సభ్యుల మూకుమ్మడి మద్దతు రేవంత్కు తప్పనిసరి. ఇప్పటికే కత్తులు నూరుతున్న బీఆర్ఎస్. కేసీఆర్ హాజరుతో మరింత హీటు. నేటి నుంచే సమావేశాలు, ఈ నెలాఖరు వరకు జరగనున్న సెషన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవాల్టి నుంచి జరగనున్న శాసనసభ సమావేశాలు అత్యంత ప్రతిష్టాత్మకం కానున్నాయి. బడ్జెట్తో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత ముసాయిదా బిల్లులు అసెంబ్లీ ముందుకు రాబోతున్నాయి. వీటితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ను 14 ఏళ్ల పాలన, సంక్షేమ పథకాల అమల్లో జాప్యం, తప్పుల తడకతో కూడిన కులగణన, గవర్నర్కు ధన్యవాద తీర్మానం వంటి అంశాలపై బీఆర్ఎస్ కార్నర్ చేయాలని వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అత్యంత క్లిష్టమైన ఈ సమావేశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కులగణన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణమైన అబాస్ పాలైంది. బీసీలకు సంబంధించిన వాస్తవ లెక్కలను దాచేసి తప్పుడు లెక్కలతో చేసిన సర్వేలతో అడ్డంగా దొరికిపోయింది. ఈ విషయంలో మింగలేక కక్కలేక మళ్ళీ రీసర్వే చేయించి ప్రభుత్వం మమ అనిపించింది. అయితే ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కులగణనపై అధికార పార్టీని విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏకిపారేసే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత బిల్లుపై కూడా కులంకషమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటిదాకా మనం ఈ 2-3 సెషన్లు జరిగినాయి. అప్పుడేమో బీఆర్ఎస్ను అటాక్ చేసినాం, ఎందుకంటే మనం ఇంకా పని సురువు పెట్టలేదని చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఏడాది మీద 4 నెలలు అవుతా ఉంది, 16 నెలల పాలన కలిసింది. ఇప్పుడు మనం సమాధానం చెప్పాలి.